ప్రభు నామమున మీ అందరికీ వందనములు, శుభములు. హల్లెలూయా. సజీవుడైనటువంటి తండ్రి సన్నిధికి మనము చేరి ఉన్నాము. జీవించుచూ ఉన్నటువంటి తండ్రి సన్నిధికి మనము వచ్చి ఉన్నాము. జీవించుచున్నటువంటి జీవాధిపతి ఆయన నిత్యుడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి తండ్రి సన్నిధికి మనము వచ్చి ఉన్నాము. ఆయన సన్నిధిలో మనము ఉంటుండగా ఆయన తన యొక్క జీవపు యొక్క మహిమ ప్రభావము, ఆయన శక్తి, ఆయన మహిమ, ఆయన ప్రేమ యొక్క ప్రభావపు ఆ యొక్క మన మీద కమ్ముకొనడానికి, ఆయన మనలో నిండి ఉండటానికి ఆయన ఎంతో వేచి చూస్తూ, ఎదురు చూస్తూ, ఆ ఆశతో మనము ఎంతగా ఉంటామో అంతగా ఆయన మనల్ని నింపనై ఉన్నాడు. హల్లెలూయా. మనం ఇంతవరకు ఆరాధించినప్పుడు తండ్రి ఎంత సంతోషిస్తాడు అంటే, ఆయనను ఉన్నవానిగా, సజీవుడైనటువంటి తండ్రిగా మనము గుర్తెరిగి, మనము గమనిస్తూ, స్మరిస్తూ, ఆయన సన్నిధిలో స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎంతో సంతోషించే తండ్రి అయి ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన ఉన్నవాడు అనువాడునై ఉన్నటువంటి తండ్రి. ఈ యొక్క ప్రత్యక్షతతో మనం ఉన్నాము అనడమే ఆయనకు సంతోషాన్ని కలగచేస్తుంది. మనం ఏ సన్నిధికి అయితే వచ్చామో, ఏ తండ్రి దగ్గరికి వచ్చామో, ఆ తండ్రి నిత్యము జీవిస్తున్నటువంటి తండ్రి, ఆ తండ్రి శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నటువంటి తండ్రి, ఆ తండ్రి మనల్ని విడువడు, ఎడబాయడు అన్నటువంటి వాగ్దానము మన పట్ల చేసి ఉన్నటువంటి తండ్రి అన్న గమనింపు, గ్రహింపు, ప్రత్యక్షతతో మనము అనునిత్యము ఆయన సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఎంతో మురిసిపోయి, ఆయన ఎంతగానో తన మహిమ, ఆయన మహిమ అంటే ఆయన శక్తి, ఆయన అధికారము, ఆయన సమస్తమై ఉన్నటువంటి ఆయన మహిమ ప్రభావముతో మనల్ని నింపుతాడు. హల్లెలూయా. ఎంతగా ఆయన మహిమ ప్రభావముతో మనం నింపబడుతూ ఉంటామో అంతగా విజయవంతమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాము. హల్లెలూయా. మనం నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనము 15వ వచనము చదువుకుంటున్నప్పుడు, అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను, మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెనను. 15వ వచనము, మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడనైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నువ్వు ఇశ్రాయేలీయులతో చెప్పవలెనని, నిరంతరము నా నామం ఇదే, తరతరములకు అది నా జ్ఞాపకార్థ నామము. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేళ్ల ప్రజల యొక్క సందర్భం మనకు తెలుసు. ఐగుప్తులో దాస్యమునకు లోబడి దాసత్వంలో ఉన్నప్పుడు వారు పడుచున్నటువంటి వేదన, బాధ, ఆ కష్టాలు అవన్నిటిని బట్టి వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు వారి మొర ఆయన విని మోషేతో, నేను నా ప్రజల బాధను చూసి తిని వారిని విడిపించుటకు వచ్చి తిని అని ఆయన చెప్పినటువంటి సందర్భం మనకు తెలుసు. ఆ సమయంలో మోషేను వెళ్ళమన్నప్పుడు మోషే, నేనేం చెప్పాలా, ప్రజలకు ఏమని చెప్పాలా నీ గురించి అన్నప్పుడు ఆయనే స్వయంగా నేను ఉన్నవాడను అనువాడను అని తెలియపరుచుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న, మనము కలిగి ఉన్న మన రక్షకుడు, మన ప్రభువు ఎవరు అంటే ఉన్నవాడు అనువాడు, నిరంతరము జీవిస్తున్నటువంటి తండ్రి. ఆయన మనల్ని తన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి తండ్రిగా ఆయన బయలుపరుచుకుంటూ ఉన్నాడు. అందుకనే మోషేతో చెప్తున్నాడు, నేను ఉన్నవాడను అనువాడనని తెలియపరచు, ఉన్నవాడనను నేనే మీ యొద్దకు పంపాను నిన్ను అన్న విషయాన్ని నువ్వు తెలియపరచు, వారికి తెలియచెప్పు అని చెప్తూ ఉన్నారు. నిజముగా తండ్రి తన్ను తాను అంతగా బయలుపరుచుకుంటూ ఉన్నాడంటే ఆయనకు మన పట్ల, తన ప్రజల పట్ల ఎంత ప్రేమ, ఎంత తపన, ఎంత తీవ్రమైనటువంటి ఆయన ఉద్దేశాలు మన పట్ల నెరవేరాలి, ఆయన యొక్క నడిపింపులో మనం ఉండాలి అన్నది ఆయన మనకు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనము దేవుడు తన్ను తాను ఉన్నవాడను అనువాడను అన్న గొప్ప నామాన్ని
తెలియపరచటంలో అర్థం ఏంటి అంటే, మనం ఎంతగా మన తండ్రిని తెలుసుకుంటామో అంతగా మనము ఆయన యందు ఏమై ఉన్నాము అన్నది మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. తన్ను తాను ప్రత్యక్షపరచుకోవటంలో, ఆయన మనకు బయలుపరచుకోవటంలో ఒక్కొక్కటి మనం అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు ఎందుకు మనము హల్లెలూయా హల్లెలూయా యేసయ్యకు స్తోత్రం అని చెప్తామంటే, తండ్రి ఇంత గొప్ప తండ్రివి, నీకు నీవే మాకు ప్రత్యక్షపరచుకుంటున్నావు. నీవు ఎంత సర్వశక్తిమంతుడవో, ఎంత సర్వోన్నతుడవో, ఎంత మహిమ కలిగిన తండ్రివో, మా పట్ల ఎంత శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి తండ్రిగా మాకు బయలుపరుచుకుంటున్నావు. నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతులు ప్రభువా అని మనము మన యొక్క హృదయాంతరాల్లోంచి మనము ఎక్స్ప్రెస్ చేయటము, తెలియచెప్పటము, తెలియపరచటము, మన హృదయాలు కృతజ్ఞతతో నిండినటువంటి స్థితిని మనము వ్యక్తపరుస్తూ ఉన్నాము. ఎంతగా వ్యక్తపరుస్తామో అంతగా తండ్రి మురిసిపోతాడు. హల్లెలూయా. తండ్రి యొక్క గొప్పతనాన్ని మనము గ్రహించుకుంటున్న కొలది, తండ్రి ప్రేమ మన పట్ల గ్రహించుకుంటున్న కొలది, మనము వ్యక్తపరిచే భావన, మనం వ్యక్తపరిచే కృతజ్ఞత, మనం వ్యక్తపరిచే ఆయనను స్తుతించే విధానము ఆయన ఎంతో మురిసిపోయే తండ్రి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ తన్ను తాను వ్యక్తపరుచుకుంటున్నాడు. ఉన్నవాడను అనువాడనని వ్యక్తపరుచుకుంటున్నాడు, బయలుపరుచుకుంటున్నాడు. ఆయనను ఎంతగా తెలుసుకుంటామో, మన తండ్రిని మనం ఎంతగా తెలుసుకుంటామో అంతగా మనము ఆయన యందు ఏమై ఉన్నాము అన్నది మనకు అర్థమవుతూ ఉంది. హల్లెలూయా చెప్దామా? ఎంతగా నీవు నీ తండ్రిని తెలుసుకుంటావో, ఎంతగా నీవు ఆయనలో ఏమై ఉన్నావు అన్న సత్యాన్ని నీవు గ్రహింపులోనికి తెచ్చుకుంటావో అంతగా నీ విజయము అనేది నిర్ణయింపబడుతుంది. మనము మొట్టమొదట ఫౌండేషన్ ఏంటి అంటే, నీ తండ్రి అయినటువంటి దేవుడు, ఉన్నవాడను అనువాడైనటువంటి ఆయనను నీవు తెలుసుకోవటము, ఆయన యందు నీవేమై ఉన్నావు అన్న సత్యాన్ని నీవు ఎప్పుడైతే గ్రహించుకొని దాన్ని స్థిరంగా కొనసాగుతూ ఉంటావో అదే నీ జయ జీవితాన్ని నిర్ణయిస్తుంది. అదే నీ జయ జీవితంలో నిన్ను ముందుకు సాగింపచేస్తూ ఉంది. మనము ఆయన కుమారుడును, మన ప్రభువు, మన రక్షకుడైనటువంటి క్రీస్తు యొక్క సారూప్యంలోనికి, ఆయన యొక్క పోలికల్లోనికి మార్పు చెందుటకు ఈ ప్రత్యక్షత, ఈ రెవల్యూషన్ అనేది చాలా కీలకమైనటువంటిది. ఇట్ ఈస్ ఎ క్రూషియల్. ఆమేన్. చాలాసార్లు మనకు తెలుసు, మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వోన్నతుడని తెలుసు, సర్వశక్తిమంతుడని తెలుసు, ఆయన మహోన్నతుడని తెలుసు. కానీ మనలో ఆ ప్రత్యక్షతలో ఎంతగా కొనసాగుతున్నాము అన్నది మనము స్వపరీక్ష చేసుకుంటూ, సరి చేసుకుంటూ ముందుకు సాగవలసినటువంటి వారముగా ఉన్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి యోహాను 2వ అధ్యాయము 12వ వచనము 12 నుంచి 14 వచనాలు చదువుకున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం నుంచి 14వ వచనము. చిన్న పిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు వ్రాయిచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. హల్లెలూయా. యోహాను భక్తుడు, అపోస్తలుడైనటువంటి యోహాను భక్తుడు ఏమి రాస్తూ ఉన్నాడంటే, ఆత్మీయంగా చిన్నపిల్లలుగా ఉన్నటువంటి చిన్నపిల్లలారా, మీ యొక్క పాపములు క్షమింపబడి ఉన్నవి అన్న విషయము, అన్న సత్యము బట్టి మీరు సంతోషిస్తూ ఉన్నారు. సంతోషించాలి. హల్లెలూయా. చిన్నపిల్లలు ఎందుకు సంతోషించాలి? ఆత్మీయమైనటువంటి స్థితిలో చిన్నతనము ఆ సమయంలో ఎందుకు సంతోషిస్తాము అంటే, మన పాపములు క్షమింపబడి ఉన్నవి అన్న సత్యము మనకు తెలిస్తే మనము నిజంగా గంతులేస్తాం, ఎగిరి గంతులేస్తాం. సహజంగా
పిల్లల యొక్క ఏదైనా తప్పులు పొరపాట్లు చేసినప్పుడు ఆ తప్పులు తల్లిదండ్రుల యొక్క దృష్టిలో క్షమింపబడి ఉన్నవి అని ఆ పిల్లలకు తెలిస్తే ఎంత ఎక్సైట్మెంట్గా వాళ్ళు గంతులేస్తారు. అదే విధానంలో ఆత్మీయమైనటువంటి చిన్న పిల్లలు తమ పాపములు క్షమింపబడి ఉన్నవి అన్న విషయము గ్రహింపులోనికి రాగానే వారు ఎంతో సంతోషించి ఆనందించేవారుగా ఉన్నారు. అందుకనే మీకు వ్రాయిచున్నాను అంటాడు. తండ్రులారా, పెద్దవాళ్ళకు అంటున్నాడు, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నటువంటి వానిని ఎరిగి ఉన్నారు గనక మీకు వ్రాయిచున్నాను అంటున్నాడు. ఆది నుండి ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క స్థితి, ఆయన యొక్క సమస్తము తన ప్రజల పట్ల ఆయన యొక్క దృష్టి, తన ప్రజల పట్ల ఆయన చేస్తున్నటువంటి ప్రతిదీ తండ్రులు ఆది నుండి ఎరిగి ఉన్నారు గనక వారికి రాస్తున్నాను అంటున్నాడు. యవనస్తులారా అంటున్నాడు. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీలో నిలిచి ఉన్నది గనక మీరు దుష్టుని జయించి ఉన్నారు. హల్లెలూయా. యవనస్తులకు ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాడు, మీరు బలవంతులు. ఎందుకు అంటే దేవుని వాక్యము మీలో నిలిచి ఉన్నది గనక, దేవుని వాక్యమైనటువంటి క్రీస్తు మీ యందు నివాసం చేస్తూ ఉన్నాడు గనక మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు వాక్కుతో అనునిత్యము నింపబడుతూ ఉంటావో, దేవుని వాక్యమును అనుదినము భుజిస్తూ ఉంటావో, ఆత్మకు ఆత్మీయమైన ఆహారమును ఎప్పుడైతే నీవు స్థిరముగా సమృద్ధిగా నింపుతూ ఉంటావో అప్పుడు నీవు బలవంతుడవు, నీవు దుష్టుని జయించి ఉన్నటువంటి వ్యక్తివి. హల్లెలూయా. దుష్టుని యొక్క ఏ ప్రభావము కానీ, ఏ విధమైనటువంటి వాని కుయుక్తులు కానీ నీ పట్ల వాడు ట్రయల్ చేయాలన్నా, ప్రయత్నించాలన్నా అవి బెడిసి కొడతాయి. హల్లెలూయా. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, యేసు ప్రభువారు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలను, దుష్టునికి ఈ లోకం యొక్క వానికి నాతో పని ఏమీ లేదు అంటాడు ఆయన. ఆమేన్. అంటే మనము సర్వోన్నతుని యొక్క సంతానం అయినప్పటికీ, మనం ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నప్పటికీ మన యొక్క వారసత్వము పరలోకము. హల్లెలూయా. సహజంగా వాక్యం విడుదల అవుతూ ఉన్నప్పుడు అది నిజముగా శ్రద్ధగా తప్పిపోకుండా కాన్సన్ట్రేషన్గా మన యొక్క హృదయాలను, మన యొక్క దృష్టిని, మన యొక్క ఏకాగ్రతను ఆయన సన్నిధిలో నుంచి, ఆయన యొక్క పులిపీట్ నుంచి వెడలే ఆ ప్రవాహమును మనం నిజముగా తాగుతున్న ఎడల, నిజముగా తీసుకుంటున్న ఎడల, నిజముగా మనము దాన్ని భుజిస్తూ ఉన్న ఎడల మనలో మనము నిర్లిప్తంగా కనపడము, నిర్లిప్తంగా నిశ్చేష్టులముగా కూర్చోము. ఎందుకు అంటే ఎంతగా ఆ సత్యము మనకు తెలుస్తూ ఉందో, ఎంతగా ఆ విషయాన్ని మనకు వినిపింపబడుతూ ఉందో అంతగా మనము ఉల్లాసముతో గంతులు వేసేవారముగా ఉంటాము. హల్లెలూయా. కాబట్టి యవనస్తులారా మీరు బలవంతులు, మీలో ఆయన వాక్యము నిలిచి ఉంది గనక మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఆమేన్. మీరు దుష్టుని జయించి ఉన్నారు అంటే మీరు ఇక భయపడని అవసరం లేదు. ఏ శోధనకు, ఏ కష్టానికి, ఏ ఇబ్బందికి, ఏ విధమైనటువంటి ట్రబుల్స్ అయినా, ఏ విధమైనటువంటి టెంప్టేషన్స్ అయినా సరే మీరు అధైర్యపడని అవసరం లేదు, భయపడని అవసరం లేదు. ఎందుకంటే వాగ్దానము చేసిన మన తండ్రి నమ్మదగినవాడు. హల్లెలూయా. ఆయన వాగ్దానం ఏమి వాగ్దానము? ఆయన వాగ్దానం చేయడం మాత్రమే కాదు, నేను నీతో నిత్యము ఉండే తండ్రిని, నీలో నివసిస్తున్నటువంటి తండ్రి. ఆయన నీకు ఇచ్చిన వాగ్దానం నిన్ను విడువను ఎడబాయను అన్నటువంటి తండ్రి. ఆయన వాగ్దానం చేయడం మాత్రమే కాదు, దానిని నిలబెట్టి స్థిరపరిచే తండ్రి, దాన్ని నెరవేర్చే తండ్రి. అందుకని మనం ఆరాధించే టైంలో అన్నాం కదా, వాగ్దానములన్నీ నా సొంతమేగా. ఎందుకంటే వాగ్దానములన్నీ ఆయన నెరవేర్చుచున్నాడు. అందుకనే ఆయన చేసిన ప్రతి వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, చేసినటువంటి తండ్రి నమ్మకమైన తండ్రి అన్న సత్యాన్ని మనము గ్రహింపులోనికి తీసుకుంటూ మనము భయపడము, అలసిపోము, చెడియము. హల్లెలూయా. పరిస్థితి ఎలా వచ్చినా సరే మనము భయపడము, మనము జడియము, మనము అలసిపోము. క్రైస్తవుని యొక్క జీవిత విధానం ఇది.
క్రీస్తును ధరించుకొని ఉన్న, క్రీస్తులోనికి బాప్టిజం పొంది క్రీస్తుతో కూడా మనం ఉన్నటువంటి మనము ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే మనము భయపడము, అలసిపోము, జడియము. ఎలా ఉంటాము? నిబ్బరము కలిగి ధైర్యముతో ఉంటాము. ఎందుకంటే మన తండ్రి మనకిచ్చిన వాగ్దానము, వాటిని మీరు జయించి ఉన్నారు అని మనకు సెలవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. జయిస్తే అది ఎందుకుంది మన ముందర? నువ్వు దాటి వెళ్ళటము కొరకు అది ఉంది. ఆమేన్. కాబట్టి అంతటి సర్వశక్తిమంతుడైనటువంటి తండ్రిని మనము కలిగి ఉన్నాము. క్రీస్తునందున్నటువంటి మనకు గొప్ప ఆధిక్యత ఏంది అంటే మన తండ్రిని గురించి తెలిసి ఉండటము, మన తండ్రి యొక్క స్వభావమును గురించి తెలిసి ఉండటం, మన తండ్రి యొక్క గుణగణాలను గురించి తెలిసి ఉండటం, మన తండ్రి యొక్క ప్లాన్ అండ్ పర్పస్ మన పట్ల ఏమై ఉన్నది అన్నది మనము గ్రహింపులో కలిగి ఉండటము. అంటే ఓవరాల్గా క్రీస్తునందున్నటువంటి నీవు తండ్రిని గురించి తెలుసుకోవటమే, తెలిసి ఉండడమే నీకున్న గొప్ప ఆధిక్యత. హల్లెలూయా. ఈ ఆధిక్యత కలిగి మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క తండ్రిని గురించిన జ్ఞానంలో దినదినము మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ఏ స్థితిలోనికి వస్తాము అంటే తండ్రి స్వరూపంలోనికి మనము వస్తాము. ఆమేన్. ఇప్పుడు నేను మీలో పేరు పెట్టి నీ పేరు మీద ఇదిగో ఈ 5 crores చెక్ తీసుకో అని అన్నాను అనుకోండి, చైర్లో కూర్చుంటారా, చేతులు కట్టుకొని మౌనంగా ఉంటారా? ఎగిరి గంతులు వేస్తారా, వేయరా? పళ్ళన్నీ చాలా బయటకు వచ్చేసి చాలా జాయ్ఫుల్గా వినిపిస్తూ ఉన్నాయి. మామూలు 5 crores చెక్ మాత్రమే నీ పేరు మీద ఇస్తే నువ్వు చైర్లో కూర్చోలేక ఎగిరి గంతులేస్తూ ఈ గోడ తగులుతుందా, ఆ గోడ తగులుతుందా అవేం పట్టించుకోకుండా ఆనంద డోలికలో మునిగి తేలితే జీవాధిపతి నీలో జీవమును పెట్టి ఆయన జీవముతో నిన్ను జీవింపచేస్తున్నటువంటి ఆయన అంటూ ఉన్నాడు, నేను నీకు తండ్రిని, నేను నిన్ను విడువను ఎడబాయను అంటూ ఉన్నటువంటి తండ్రి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ ఉన్నాడు. ఈ తండ్రిని గురించిన ప్రత్యక్షత నువ్వు ఎంతగా తెలుసుకుంటావో అదే గొప్ప ఆధిక్యత మన జీవితమునకు. ఇట్స్ ఎ గ్రేటెస్ట్ ప్రివిలేజ్. హల్లెలూయా. ఆ ధన్యతలో మనము ఉన్నాము అన్న సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనకు అనేక మార్లు తెలియపరచబడి ఉంటుంది. మన చిన్నతనం మొదలుకొని ఆత్మీయ స్థితిలో చిన్న పిల్లలముగా ఉన్నప్పటి నుంచి మనకు మన తండ్రి యొక్క ప్రాధాన్యత, మన తండ్రి యొక్క గొప్పతనము, మన తండ్రి యొక్క ప్రేమ, ఆ శాశ్వతమైన ప్రేమ మన ఎడల అనుక్షణము అనునిత్యము వెల్లడిపరుచుచూనే ఉంటుంది. ఆమేన్. కాబట్టి క్రీస్తులో ఉన్నటువంటి మనము మన తండ్రిని గురించి తెలుసుకోవటంలో మనం మరవకూడదు. యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనము చదువుదాం. యేసు ప్రభు అంటున్నారు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనక తండ్రిని మాకు కనబరుచమని ఎలా చెప్పుచున్నావు? ఫిలిప్పు యేసుప్రభు యొద్దకు వచ్చి తండ్రిని మాకు కనబరచుము అని అడిగిన సందర్భంలో యేసయ్య స్వయంగా ఫిలిప్పుతో అంటున్నాడు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉన్నాను కదా, నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనక తండ్రిని మాకు కనబరచుమని ఎలా చెప్పుచున్నావు? ఆలోచన చేద్దాము. మనము ఆది నుంచి రక్షణ పొందిన సమయము నుంచి కూడా మనము మన తండ్రిని ఎరిగి ఉన్నాము. మన ప్రభువు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని ఎరిగి ఉన్నాము. ఆయన పంపిన ఆదరణకర్త అయినటువంటి మన యందు దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించి ఉంటుండగా ఆ పరిశుద్ధాత్మని ప్రేమతో ఆ సహవాసములో మనము అనునిత్యము తండ్రిని ఎరిగి ఉన్నాము. మన ప్రభువుతో మనము కలిసి నడుస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఇంత తెలిసిన మనము ఏదన్నా సమస్య వచ్చినప్పుడు, ఎక్కడ ఉన్నావు ప్రభువా, నీవు రా, మా ముందరికి రా, నువ్వు కనపడు, ఈ సమస్య తీసేయి అని మనం అంటూ ఉన్నామంటే ఇంతకాలము నీలోనే, నీతోనే, నీ ద్వారానే ఆయన ఉనికి కలిగి సంచరిస్తూ ఉంటుండగా అది గ్రహించకుండా ఇంకా నువ్వు నా ముందరికి రా, ఈ రా ఎత్తేసేయి, నా అడ్డుగా ఉన్న సమస్య ఎత్తేసేయి
నాకున్న ఈ వ్యాధి బాధను తీసేసి. కృంగిపోవద్దు. సమస్య ఏది వచ్చినా, అడ్డు ఏది వచ్చినా, బాధ ఏది వచ్చినా, శ్రమలు ఏది వచ్చినా, కష్టాలు ఏది వచ్చినా, అసలు మనము దీని నుంచి బయటపడతామా అన్నటువంటి స్థితి ఎలాంటిది మన యొక్క జీవన విధానములో మనకు ఎదురు పడినా సరే అధైర్యపడక ధైర్యముతో నీవు నీ తండ్రిని గుర్చినటువంటి ప్రత్యక్షతతో నువ్వేం చేస్తావంటే ప్రక్కకు వెళ్ళు అని ఆజ్ఞాపిస్తావు. హల్లెలూయా. ఈ ప్రత్యక్షత అనగానే ఆయన యొక్క సామర్థ్యము, ఆయన యొక్క గొప్పతనము, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని కూర్చున్నటువంటి నమ్మకము, సర్వశక్తుడైనటువంటి దేవుని యొక్క సామర్థ్యము, ఆయన మన పట్ల ఉన్నటువంటి ఆ స్థిరమైనటువంటి ప్రణాళిక పట్ల మనకున్న నమ్మకమే మన ఎదుటికి ఏది వచ్చినా గెట్ అవుట్, గెట్ లాస్ట్ అంటాము. ఆమేన్. మీరు ఇంకా ఉత్సాహంగా ఆ స్థితిని తెలియాలంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర మంత్రుల్లో లేకపోతే ముఖ్యమంత్రి మీ సొంత కజినో, మీ సొంత అన్నయ్యో, మీ సొంత బాబాయో, సంథింగ్ సొంత రిలేషన్ అయి ఉంటే నీవు వెళ్తూ ఉన్నప్పుడు నీకు ఏదైనా అడ్డుగా వస్తే, ఇబ్బంది కలిగితే, ఎవరైనా నిన్ను బెదిరించాలనుకుంటే, ఎవరైనా నీది ఏదైనా తీసుకోవాలనుకుంటే, ఎవరైనా నిన్ను తోసేయాలనుకుంటే నీవు బెదురుతావా, భయపడతావా, జడుస్తావా? ఏం చేస్తావు? నీలో ఒక గ్రహింపు ఉంది. ఏంటో తెలుసా? నీ బాబాయో, నీ అన్ననో, నీ ఎవరో ఒకరు, ఆయన ముఖ్యమంత్రి, ఆయనకు నువ్వేమై ఉన్నావో అన్న సత్యాన్ని నువ్వు ఎరిగి ఉండి ఏమంటావంటే, ఏమనుకుంటున్నావు? నేను సో అండ్ సో ముఖ్యమంత్రి యొక్క సొంత బంధువును, నీకెంత ధైర్యము, ఎట్లా అంటారా అనరా? చెప్పాలండి. మీరెంతగా చెప్తే అంతగా ఇక్కడ నిలబడిన వారి కొరకు కాదు, మిమ్మల్ని చూస్తూ ఉన్న, మీ పైన గమనిస్తూ ఉన్నటువంటి మీ తండ్రి మురిసిపోతాడు అని పదే పదే జ్ఞాపకం చేసుకోండి. మీరు ఆనందిస్తారా, ఆనందించరా? ధైర్యంగా ఎదురిస్తారా? ధైర్యంగా వాటిని గెట్ లాస్ట్ అని వెళ్ళగొడతారా, వెళ్ళగొట్టరా? ఒకవేళ అదే మీకు జ్ఞాపకం లేదనుకోండి, నీ సొంత వ్యక్తి, నీకు సంబంధించిన వ్యక్తి ఇంత ఉన్నతమైన అధికారంలో, ఇంత శక్తిమంతుడు అన్న గ్రహింపు నీకు లేదనుకో, ఏం చేస్తాము చెప్పాలి. సీఎం కన్నా 5 years మాత్రమే డ్యూరేషను అధికారము. సీఎం అన్న ఆయనకు సొంతమైనా సరే నీకు సహాయపడతాడో పడడో తెలియదు, కానీ నిన్ను కన్నా నీ తండ్రి, తన జీవముతో నిన్ను జీవింపచేస్తున్న నీ తండ్రి, తన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నటువంటి నీ తండ్రి, నిన్ను నిత్యము చూచుచూ గమనించుచున్న నీ తండ్రి అన్న గ్రహింపుతో నీవు నడుస్తూ ఉన్నప్పుడు ఏది ఎదురొచ్చినా, ఏది నీ జీవితము యొక్క విధానములో అడ్డొచ్చినా నీవు బెదరవు, భయపడవు, చింతపడవు. నీ నోటి మాటతో నువ్వు ఏమి పలుకుతావో అది నెరవేర్చబడుతుంది. ఎందుకు నీ నోటి మాట అంటున్నానంటే, నీ నోటి మాట నీది కాదు, నీలో నివసిస్తున్నటువంటి నీ తండ్రి యొక్క మాట. హల్లెలూయా. ఆ జీవాధిపతి, సర్వశక్తిమంతుడైనటువంటి ఆయన నీ యందు నివాసం చేస్తూ ఉన్నాడు గనుక ఆయన నీ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన నీ ద్వారా నడుస్తూ ఉన్నాడు, ఆయన నీ ద్వారా పని చేస్తూ ఉన్నాడు, ఆయన నీ ద్వారా ఆలోచిస్తూ ఉన్నాడు, ఆయన నీ ద్వారా హృదయ స్పందన కలిగి ఉన్నాడు. అలాంటి తండ్రి నీ యందు ఉంటుండగా ఆ గ్రహింపుతో నీవు మాట్లాడితే ఆ మాట సర్వశక్తుని మాట. ఆ మాట ఎవరి మాట? ఆ మాట ఆ పనిని నెరవేర్చుకొని వచ్చే మాట, నిష్ప్రయోజనముగా వెనక్కి రాదు. హల్లెలూయా. ఈ సత్యము మనము అనునిత్యము గ్రహింపులో కలిగి ఉంటే నిశ్చయముగా మన నోటి నుంచి పలికే ప్రతి మాట నెరవేర్చబడుతూ ఉంది. ఆమేన్. ముఖ్యంగా యవనస్తులైనటువంటి వారు, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నిలిచి ఉంది, మీరు దుష్టుని జయించి ఉన్నారు అని యోహాను భక్తుడు రాస్తూ ఉన్నాడు. దేవుని వాక్కు యేసుక్రీస్తు, ఆయన నీ యందు ఉంటుండగా
ఆల్రెడీ నీవు దుష్టుని జయించి ఉన్నావని ప్రభువు మనకు సెలవిస్తూ ఉంటుండగా ఇక నీకు భయము దేనికి? హల్లెలూయా. కాబట్టి ఆయన వాక్కుతో నింపబడుతూ ఆయనతో సహవాసం చేస్తూ నీ తండ్రి ఎవరో నీవు గ్రహింపగలిగి ఆ యొక్క జ్ఞానములో నీవు నడుస్తూ ఉన్నప్పుడు నీ జీవన విధానము ప్రతిదీ విజయోత్సవమైనది, జయ జీవితము. హల్లెలూయా. నీ జీవన విధానం ఎంత జయోత్సవమైనది, ఎంత విజయవంతమైనది అనేది ఏది నిర్ణయిస్తుంది అంటే ఎంతగా నీవు నీ తండ్రిని గుర్చిన గ్రహింపు కలిగి ముందుకు సాగుతావో అదే నిర్ణయిస్తుంది. నీ విక్టరీ అదే నిర్ణయిస్తుంది. ఆమేన్. కనుక మనము క్రీస్తును కలిగి ఉన్నాము అంటే మనము మామూలు వ్యక్తులము కాదు, గొప్ప వ్యక్తులము. ఎంత గొప్ప అంటే పరలోకమందు తండ్రి అయిన దేవుడు చెబితే ఏది ఎలా నెరవేర్చబడుతుందో భూమి మీద నీవు ఏమి చెప్తే అది నెరవేర్చబడుతుంది. మీ మాట ఏమి చెప్తే అది నెరవేర్చబడుతుందని మన తండ్రి మనకు సెలవిస్తూ ఉంటే, మనకు తెలియపరుస్తూ ఉంటే మనము ఉండవలసిన స్థితి ఏంటి? గంతులు వేసే స్థితి. దుష్టుని ఆల్రెడీ జయించి ఉన్నటువంటి తండ్రి ఏమంటున్నాడంటే ఆయన జయించినటువంటి ఆ జయము, ఆ విజయము మనకు ఎలా స్వతంత్రింపచేశాడో చెప్పాడు. మనకు విశ్వాసము ద్వారా ఆ విజయాన్నంతా మనకు స్వతంత్రింపచేశాడు, మనకు రాసిచ్చాడు. ఆయన మనకు సొంతం చేశాడు. సొంతం చేసిన దానిని మనం విశ్వాసంతో స్వతంత్రించుకొని అందులో కొనసాగడం అన్నది మనము చేయవలసినటువంటి బాధ్యత, పని. హల్లెలూయా. ఆయన ఆల్రెడీ మనకు స్వస్థతనిచ్చాను అన్నాడు. ఎందుకు అంటే ఆయన గాయపరచబడి, ఆయన దెబ్బలు తిని, ఆయన రక్తము కార్చి మనకు స్వస్థతనిచ్చాడు. దేనికి? అప్పటి వ్యాధులే కాదు, యుగ యుగాలు రాబోయే ప్రతి వ్యాధి, ప్రతి రోగము, ప్రతి విధమైనటువంటి బాధ, వేదన, వీటన్నింటి కొరకు ఆయన ఎప్పుడో మొత్తము స్వస్థతను చేసి పెట్టి ఉన్నాడు. ఆ చేసి పెట్టినటువంటి స్వస్థతను మనము విశ్వాసముతో స్వతంత్రించుకున్నప్పుడు ఏ వ్యాధి కనపడ్డా మనము కృంగక, భయపడక, నిరుత్సాహపడక, నీరసానికి గురిగాక, ఒకలాగా అయిపోక ఏం చేయాలంటే ఈ గ్రహింపుతోనే వెంటనే నా తండ్రి ఆల్రెడీ నాకు స్వస్థత ఇచ్చాడు కదా, ఆ స్వస్థతను నేను విశ్వాసంతో స్వతంత్రించుకోవటమే కదా. వెంటనే నీకున్న అధికారాన్ని దాని వైపు చూసి నువ్వు గద్దించటమే. అది తలనొప్ప, కడుపు నొప్ప, కంటి నొప్ప, చెయ్యి నొప్పి, ఏ విధమైనటువంటి అనారోగ్యమైన, ఏ విధమైనటువంటి బలహీనత అయినా, కృంగుదల, భయము, ఎలాంటి మానసిక స్థితి అయినప్పటికైనాను వెంటనే ఆ ప్రత్యక్షతలో నీకు వచ్చి నువ్వు చేయవలసింది ఏంటంటే నేను క్రీస్తు సొత్తు, నా ప్రభువు నా కొరకు 2000 సంవత్సరాల క్రిందనే వీటన్నింటి నుంచి విడిపించి ఉన్నాడు. ఆ విడిపించినటువంటి ఆ స్వస్థత, ఆ జయము, ఆ బలము, ఆ ధైర్యము, ఆ అధికారం అంతా నా కొరకు ఆయన చేసి పెట్టి ఉన్నాడు. దానిని నేను స్వతంత్రించుకొని ఉన్నాను. క్రీస్తు నా యందున్నాడు, నేను క్రీస్తు నందు ఉన్నాను. క్రీస్తు యొక్క సమస్తము నావి. అనారోగ్యము నాది కాదు, బలహీనత నాది కాదు, నిరుత్సాహం నాది కాదు, కృంగుదల నాది కాదు. కాబట్టి నాది కానిది, నా తండ్రిది కానిది నీవు నాలో ఉండటానికి, నన్ను సమీపించటానికి, నాలో నీవు ఉండటానికి నీకు స్థానము లేదు. గెట్ అవుట్, గెట్ లాస్ట్ అని ఎప్పుడైతే పలుకుతావో వెంటనే అది పారిపోతూ ఉంది. హల్లెలూయా. మనకు సండే స్కూల్ నుంచి తెలియపరచబడుతున్నటువంటి సత్యం ఏంటి అంటే నీవు ఆయన పక్షముగా ఉండి అపవాదిని ఎదురించు, అప్పుడు వాడు పారిపోతాడు. ఇది మనం సండే స్కూల్ నుంచి కూడా తెలుసు. మనకు అన్నీ తెలుసు. ఒకటే కాదు, బైబిల్ ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రతి సందర్భము, ప్రతి సిచ్యువేషను, అన్నీ కూడా మనకు తెలుసు. తెలిసిన ప్రాబ్లం ఏంటి అంటే తెలుసు అన్న ఆ ప్రత్యక్షతను మనము అనునిత్యము దానిలో కొనసాగక, జీవించక, గ్రహింపు కలిగి ఉండని కారణం చేత నీ చేతికి ఇవ్వబడినటువంటి అధికారమును నీవు మైమరుపు రావటము ద్వారా నిన్ను నీవు వ్యాధిగ్రస్తునిగా, నిన్ను నీవు బలహీనునిగా, నిన్ను నీవు నిస్సత్తువగా, నిన్ను నీవు ఏమి చేయలేని అపజయం పాలైనటువంటి వ్యక్తిగా, నిన్ను నీవు ధైర్యం లేని వ్యక్తిగా, నిన్ను నీవు ఓడిపోయిన వ్యక్తిగా, నిన్ను నీవు జ్ఞానం లేని వ్యక్తిగా, ఇలా ప్రతి దానికి నీవు ఒప్పుకుంటూ లోబడుతూ ఉంటాము. కాబట్టి ఎక్కడే కానీ అది ఎలా అనిపిస్తున్నా సరే
అది అపవాదికి సంబంధమైనది. వెంటనే నో, నేను బలవంతుడను నా తండ్రిలో, నేను శక్తిమంతుడను, నా తండ్రి నాకు సమస్తము అధికారం ఇచ్చి ఉన్నాడు. యేసు ప్రభు స్వయంగా చెప్పారు, నా తండ్రి నా చేతికి సమస్తాన్ని అప్పగించాడు అని. అప్పగింపబడిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా ఈనాడు మనలో ప్రతి ఒక్కరిలో నివాసం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా! సమస్తము నీ చేతికి అప్పగింపబడి ఉంది. ఆమేన్. నీ చేతికి అప్పగింపబడినటువంటి ప్రతి అధికారాన్ని, ప్రతి ఆధిక్యతను, ప్రతి విధమైన పరిపాలన యొక్క శక్తిని నీవు అనునిత్యము ఉపయోగించాలి. హల్లెలూయా! కాబట్టి లూకా సువార్తలో మనం చూస్తూ ఉన్నాం 10వ అధ్యాయం 22వ వచనంలో, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడును ఎరగడు. తండ్రి ఎవడో కుమారుడెవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించునో వాడును తప్ప మరెవడును ఎరగడని చెప్పెను. హల్లెలూయా! యేసు ప్రభువారు మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నటువంటి సత్యము, తండ్రి చేత ఆయనకు ఎలా అప్పగింపబడిందో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. నీ కొరకు ఏమి ఉద్దేశింపబడ్డాయో, ఏవి సిద్ధపరిచి ఉన్నాయో కంటికి తెలియదు, హృదయానికి గోచరము కాదన్నాడు. కానీ తన ఆత్మతో నింపబడిన ప్రతి వ్యక్తికి ఆయన ఉద్దేశించినవి, ఆయన నీ కొరకు ఉంచినవి సమస్తము నీకు తెలియపరుస్తూనే ఉన్నాడు. హల్లెలూయా! కాబట్టి మనము తెలుసుకోవలసిందంతా ఉన్నవాడు అనువాడైనటువంటి మన తండ్రిని, సర్వశక్తిమంతుణ్ణి మనము తెలుసుకోవటమే మనకు గొప్ప జ్ఞానము. నీవు జ్ఞానవంతుడవు, నీకు గొప్ప జ్ఞానము, నీకున్న గొప్ప ఆధిక్యత ఏంటి అంటే, ఉన్నవాడు అనువాడైనటువంటి ఆయనను నేను గ్రహించి ఉన్నాను, ఆయనను కలిగి ఉన్నాను అనడమే. మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ అలాంటి భయంకరమైన క్లిష్ట పరిస్థితుల్లో నుంచి, బంధకాల్లోంచి విడిపించుకొని తండ్రి వాగ్దానం చేసినటువంటి కనానుకు నడిపించిన జీవన విధానం ఎలాంటిదో ఆ విధానములో నీవు జీవించగలుగుతావు. మోషే జీవించిన జీవన విధానము మనం ఇప్పుడు వాళ్ళను ఈ ఐగుప్తులోంచి విడిపించుకు రావాలంటే, ఎస్, నీవు విడిపింపబడి క్రీస్తు యొక్క స్వారూప్యంలో, క్రీస్తు యొక్క సంతానముగా వర్ధిల్లుతున్న నీవు, ఎంతమంది అయితే రక్షణలోనికి రాని వారు ఉన్నారో వారందరినీ నీవు ప్రార్థన ద్వారా, నీవు వారికి తండ్రిని గుర్చిన సాక్ష్యం తెలియపరచటం ద్వారా తండ్రి రాజ్యంలోనికి వారు వారసులగునట్లుగా నీవు అనేకులను దేవుని సన్నిధికి నడిపించవలసినటువంటి నాయకురాలవై ఉన్నావు. ప్రతి నిత్యము దైవజనులు చెప్తూ ఉంటారు, నీవు అనుదినము ప్రార్థన చేస్తూ నెక్స్ట్ ఆదివారము దేవుని సన్నిధికి వెళ్ళాలి అన్న ఆలోచనతో ఎంతమంది దేవుని యొక్క ప్రత్యక్షత లేక, దేవుని యొక్క ఆ యొక్క ప్రేమలో, ఆ యొక్క స్వాస్థ్యంలోనికి రాక ఉన్నారో, ఎంతమంది అపవాది బంధకాల చేత బంధింపబడి కొట్టుమిట్టాడుతూ ఉన్నారో, అలాంటి వారందరినీ విడిపించటానికే నీవు విడిపింపబడ్డావు. వారందరినీ వారి వాగ్దాన దేశంలోనికి నడిపించటానికే నీవు నాయకునిగా, నాయకురాలుగా నీవు అభిషేకింపబడ్డావు. హల్లెలూయా! నీవు అభిషేకింపబడినటువంటి కుమార్తెవు, అభిషేకింపబడినటువంటి కుమారునివి, అభిషేకింపబడినటువంటి నాయకుడవు, నాయకురాళ్ళు మీరు. హల్లెలూయా! ఈ విషయాన్ని మనము మరచిపోతున్నంతసేపు మామూలుగా ఉంటాము. ఈ విషయాన్ని మనం మనస్కరించి మన యొక్క గ్రహింపులోనికి తెచ్చుకుంటామో వెంటనే మనము పనిని ప్రారంభిస్తాము. మొదట ప్రార్థన చేస్తాము, నెక్స్ట్ లీడ్ చేస్తాము. హల్లెలూయా! కాబట్టి ఈ గొప్ప జ్ఞానాన్ని మనము అనుక్షణము గ్రహింపులో తెచ్చుకుంటూ ముందుకు సాగవలసినటువంటి వారమై ఉన్నాము. అయితే ప్రస్తుతము చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, సంఘము అంటే ఎవరో కాదు, మనమే. ప్రతి విశ్వాసి, ప్రతి ఆయన సొత్తైనటువంటి ప్రజలు, ఆయన సంతానము, ఆయన తన యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని వెలగా చెల్లించి కొన్నటువంటి ఆయన సొత్తైనటువంటి ప్రజలమైనటువంటి మనమే సంఘము. హల్లెలూయా! ఆయన సంఘమైనటువంటి మనం ఏం చేయాలంటే, మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, చాలా
ఎట్లాంటి నైపుణ్యతలో ఎట్లాంటి ప్రత్యేకంగా పరిశీలిస్తూ ఉంటామంటే, ఎక్కువగా మన శత్రువు అపవాది ఎంత గొప్పదంటే వాడు ఈ విధంగా శోధిస్తే అది బహుభయంకరమైనది. అంటే ఏం చేస్తున్నామంటే అపవాదిని గురించినటువంటి ఆ యొక్క ఒక రకంగా ఏమంటారు పరిశోధన, పిహెచ్డి చేస్తూ ఉంటాం మనం. అపవాదిని గురించి పిహెచ్డి చేస్తాము. నీలో ఉన్నవాడు అనువాడైనటువంటి ఆ యొక్క నాలెడ్జ్లో మనము ఎదగటంలో మాత్రము మరుపు తెచ్చుకుంటూ ఉంటాము, మరిపింపబడుతూ ఉంటాము, మర్చిపోతూ ఉండటం. హల్లెలూయా. కాబట్టి మనము ఆయన సంఘమైన, ఆయన సొత్తైన ప్రజలమైన, ఆయన సంతానమైనటువంటి మనము నిశ్చయముగా మనము వాని గురించిన ఆలోచనను స్టాప్ చేయాలి. వాని గురించిన పరిశోధన మనకు అనవసరం. ఎందుకు అనవసరం అంటే నీవు జయించి ఉన్నటువంటి వ్యక్తివి. జయించిన తర్వాత నీవు ఆ జయించిన దాని గురించినటువంటి ఆ యొక్క నీవు జయించినటువంటి ఆ అపవాది గురించి నీకు అవసరమో లేదు. అలా కాకుండా దాని గురించే పరిశోధిస్తూ, దాని గురించే స్పెషలైజేషన్ చేస్తూ, ఐగుప్తీయులు ఎంత బలవంతులు, ఐగుప్తుని యొక్క బంధకాలు ఎంత గట్టివి, ఎంత శక్తివంతమైనవి, ఎంత ఇలా ఆలోచించాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకు అంటే ఉన్నవాడు అనువాడైన నీ తండ్రి నీలో నివాసం చేస్తుండగా ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన సమస్తాన్ని జయించి ఆ జయించిన విజయాన్ని నీకు స్వతంత్రింపచేసిన తండ్రి నీలో నివాసం చేస్తూ ఉన్నాడు. మన మానసికమైనటువంటి శోధనలో కానీ, మానసికమైనటువంటి శ్రమల్లో కానీ, మానసికమైనటువంటి ఆలోచన విధానంలో ఏదైనా మనల్ని కృంగతీస్తుంది, భయపెడుతుంది, ఇన్సెక్యూర్కి గురి చేస్తూ ఉంది అంటే వెంటనే నీవు వాటిని గద్దించాలి. ఎందుకంటే అవి ఉండాల్సిన స్థలము కాదు, అవి అక్కడ ఏలాల్సినటువంటి స్థలము కాదు. నీవు ఏలబడుతుంది, నీవు పరిపాలింపబడుతుంది నీలో నివాసం చేస్తున్న పరిశుద్ధాత్మని ద్వారా. హల్లెలూయా. పరిశుద్ధాత్మని యొక్క పరిపాలనకు వ్యతిరేకమైనవి, ఆ పరిపాలన కానివి ఏవి నిన్ను ఏలుతున్నా అవి ఆలోచనలు అయ్యుండొచ్చు, నీ హృదయ స్పందన అయ్యుండొచ్చు, నీ హృదయ ఆలోచనలు అయ్యుండొచ్చు, నీ యొక్క చూపు అయ్యుండొచ్చు, నీ యొక్క శరీరం యొక్క ప్రేరణ, ఇవైన టెంప్టేషన్స్, శోధనలు అయ్యుండొచ్చు. అవి ఏవైనా సరే నీవు గుర్తు పెట్టుకోవాల్సింది, నీ సొత్తు. నీవెవరి సొత్తు అంటే నీ తండ్రి సొత్తు. నీ తండ్రి సొత్తు అంటే ఆయన పరిశుద్ధుడు గనక నీవు పరిశుద్ధుడవు. ఆయన పరిశుద్ధుడు గనక నీవు పరిశుద్ధురాలివి. ఆయన నీతిమంతుడు గనక నీవు నీతిమంతురాలివి, నీతిమంతుడవు. పరిశుద్ధుడమైనటువంటి నీలో, పరిశుద్ధమైనటువంటి నీలో ఏ విధమైన అపవాదికి సంబంధించిన అపవిత్రమైనటువంటి ఆలోచన కానీ, శరీరమైనటువంటి వాంఛలు కానీ, శరీరాన్ని బట్టి ప్రేరేపింపబడే ఏ విధమైన తండ్రికి అయిష్టాన్ని కలిగచేసి ఏవైనా సరే నిన్ను శోధించాలని చూస్తే వెంటనే నీవు లేయాలి, వెంటనే మేల్కోవాలి. ఏం మేల్కోవాలి? అయ్యో ఇది నాలో ఎందుకు ఆలోచన వస్తుంది, ఇది నా తండ్రిది కాదు కదా. అయ్యో ఎందుకు ఇది నన్ను బలహీనపరచడానికి ట్రై చేస్తుంది, ఇది నా తండ్రిది కాదు కదా. ఎందుకు నాకు ఈ విధమైనటువంటి అభద్రతా భావము, అంటే ఫెయిల్ అవుతానేమో, నాకు అది రాదేమో, నాకు ఇది రాదేమో, నేను ఆ స్థితిలోనికి వెళ్ళలేనేమో, నేను అది స్వతంత్రించుకోలేనేమో, నేను సమాధానంగా ఉండలేనేమో, నేను ప్రేమగా ఉండలేను. ఇవన్నీ అపవాది పెట్టే అపవిత్రమైనటువంటి ఆలోచనలన్నింటినీ ఆల్రెడీ నీవు జయించి ఉన్నావు అన్న గ్రహింపులోనికి రావటమే నీవు జయోత్సవంలో ముందుకు సాగే జీవన విధానంలో ఉంటూ ఉన్నట్లు. హల్లెలూయా. కాబట్టి ఎలాంటి వాటి అపవాదికి సంబంధించిన దేనిని కూడా నువ్వు స్పెషలైజ్ చేయొద్దు, పరిశీలించొద్దు, వాటిని గురించి నువ్వు ధ్యానించొద్దు. కేవలం నీలో ఉన్న తండ్రి ఎంత గొప్పవాడు అన్నది మాత్రమే నీవు చూడాలి. ఎందుకు అంటే ఉన్నవాడు అనువాడైనటువంటి ఆ తండ్రి ఏమి ప్రత్యక్షత ఇస్తూ ఉన్నాడంటే ఆయన నిత్యత్వమును గురించి మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన ఆధారపడదగిన తండ్రి అని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ విశ్వసనీయత అని వింటూ ఉంటాం. విశ్వసనీయత అంటే ఏదో కాదు, నీవు ఆధారపడవచ్చు ఆ వ్యక్తి మీద, ఆ వ్యక్తిని నీవు నమ్మొచ్చు. ఎందుకు అంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన చెప్పిన వాటిని నెరవేర్చుటకు సమర్థుడు. ఆయన వాగ్దానం చేసేవాడు మాత్రమే కాదు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చే తండ్రి అన్నదే విశ్వసనీయత. హల్లెలూయా. కాబట్టి అలాంటి తండ్రి యొక్క నిలకడగలిగినటువంటి ఆ వాగ్దానాలను, ఆ నమ్మకత్వంతో ఆయన వాటిని నెరవేర్చే తండ్రి అన్న సత్యాన్ని మనము
జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే బైబిల్లో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు నీ కొరకు ఇవ్వబడిన ప్రతి వాగ్దానము నమ్మకమైనది. అది నెరవేర్చుటకు ఆయన నమ్మకమైన తండ్రి అన్న సత్యాన్ని నీవెప్పుడూ మరవవద్దు. ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చటానికి ఆయన పని చేస్తూ ఉన్న తండ్రి. హల్లెలూయా. ఇప్పుడు మనం చేయవలసిందల్లా ఆయన ఏమి వాగ్దానం చేశాడు, ఏమేమి ఆస్తులు నా కొరకు రాసి పెట్టాడు, ఏమేమి భవనాలు నా పేరున ఉన్నాయి, ఏమేమి అధికారాలు నా పేరున ఉన్నాయని నీవు ఆ వీలునామా అయినటువంటి బైబిల్ గ్రంథమును అనునిత్యము నువ్వు తీసి పరిశీలిస్తున్నప్పుడు, అందులో నువ్వు పిహెచ్డి కొనసాగిస్తూ ఉన్నప్పుడు నీ ప్రతి ఆస్తి, అంతస్తు, అధికారము, హోదా, ఉన్నతమైన స్థితి, నీ యొక్క జయ జీవితం అంతా అందులో ఉంది. హల్లెలూయా. నీ చేతికి ఇవ్వబడినటువంటి ఆ వీలునామా, సర్వోన్నతిని చేత నీకు ఇవ్వబడిన ఆ యొక్క వాగ్దానాల యొక్క సంపుటి నీ చేతిలోనే ఉంది. నువ్వు ఎంతగా అనుదినము ఓపెన్ చేసి ఆ వాగ్దానాన్ని యేసు నామములో నీవు స్వతంత్రించుకుంటూ ముందుకు సాగటమే నువ్వు చేయవలసినటువంటి పని. హల్లెలూయా. ఈ జీవన విధానము అనేది మనము నెరవేర్చవలసినటువంటి వారమై ఉన్నాము. ఆమేన్. ఈయన యొక్క ఆ విశ్వసనీయత, ఆ యొక్క ఆధారపడదగినటువంటి స్థితి కేవలం అప్పుడేనా, లేదా మన పితరులకు, మన ఫాదర్స్కి, మన ఫోర్ ఫాదర్స్కేనా? అది మాత్రమే కాదు. అది ఎలా అంటే ఇప్పుడు, అప్పుడు, రాబోయే కాలంలో కూడా ఆయన నిరంతరము మన పట్ల తన ప్రేమను కొనసాగిస్తున్నటువంటి తండ్రి. ఆయన ఇప్పుడు మాత్రమే కాదు, ఇదివరకు మాత్రమే కాదు, ఎప్పుడు, ఎల్లప్పుడూ. హల్లెలూయా. కాబట్టి ఆయన, మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం ఏంటి అంటే, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి తండ్రి. దేవుని వాక్యము సజీవమైనది. ఆయన వాక్యములో, ఆయన వాక్యము ఏమి సెలవిస్తాడో అది ఆత్మయు జీవమునై ఉన్నటువంటి వాక్కు గనక మనము నిస్సందేహముగా అధైర్యపడక, అపనమ్మకముకు గురి కాకుండా ఆ వాక్కును ఉన్నది ఉన్నట్లుగా మనము తీసుకోవటమే, మనము తినటమే, మనము భుజించటమే మనలో ఉన్న అంతరంగ పురుషుడు శక్తివంతుడిగా మారటము. ఆమేన్. కాబట్టి ఆయన మీద నీ జీవితంలో ప్రతి సెకండ్, ప్రతి క్షణము ఆధారపడదగినటువంటి తండ్రి నీలో నివాసం చేస్తూ ఉన్నాడు. ఇంతటి ఆధారపడదగినటువంటి తండ్రి నీ గురించి తెలుసుకోవటం అనేది మనకు ఎంత ఆదరణ, ఎంత నెమ్మది. మన పక్షంగా ఎవరన్నా వచ్చి నాకు వదిలేయి, నీ సమస్తం నేను చూసుకుంటాను అని వాళ్ళు మనకు ఒక గ్యారంటీ ఇస్తే మనం ఎంత రిలీఫ్ అవుతాం. ఇంకా నాకు చింత లేదు, నా సమస్తము ఆయన చూసుకుంటా అని నాకు గ్యారంటీ ఇచ్చాడు. దట్స్ ఇనఫ్. నేను పరిగెత్తి ఆలోచనలో భయపడ్డము, చింతపడ్డము, దిగులు పడ్డము, ఒకలాగా కృంగిపోవటము, ఒకలాగా వీక్ అవ్వటం, ఈ సమస్యలన్నిటికీ ఫుల్ స్టాప్ నా ఎదుటకు వచ్చి నీవు నా మీద ఆధారపడు, నీకు నేను గ్యారంటీ ఇస్తున్నాను, నీ చింత యావత్తు నా మీద వేయి, నువ్వు నిశ్చింతగా ఉండు అన్న తండ్రి ఈనాడు మరలా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటే మనం ఎంతగా ఆయనలో సంతోషించవలసినటువంటి వారము, ఆయనను పట్టి ఆయనను మహిమపరచవలసినటువంటి వారము. ఆయనను మనము ఎంతగా గణపరుస్తామో అంతగా ఆయన మురిసిపోతాడు. హల్లెలూయా. కాబట్టి మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 24 నుంచి 27 వచనాల్లో మనం చదువుదాం. బైబిల్ ఓపెన్ చేసి మనం చదువుదాం. ఇంతటి తండ్రి ఉండగా కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో ఎందుకు మనం నిరుత్సాహానికి గురవుతాము, ఎందుకు అధైర్యపడతాము, ఎందుకు భయపడతాము, ఎందుకు ఫ్యూచర్ను గురించినటువంటి ఒక అనిశ్చయత అనేది మనం గురి అవుతూ ఉంటాము, ఎందుకు అని మనం చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 27 వచనాలు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. హల్లెలూయా. వాన కురిచెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనక అది పడలేదు. ఆమేన్.
మన తండ్రి మనకు తెలియపరుస్తున్నటువంటి ప్రతి దాని ప్రకారము మనము జీవనము సాగిస్తుంటే, మనం ముందుకు నడుస్తూ ఉంటే, మన యొక్క నడక ఉంటే, మన యొక్క జీవిత విధానము ఉంటే ఎలా ఉంటుందంట? ఆ వ్యక్తి యొక్క జీవితము బండ మీద కట్టబడినటువంటి ఇంటిలాగా ఉంటుందంట. బండ మీద ఇల్లు కడితే ఏమవుతుంది అంటే, వానొచ్చినా, వరదొచ్చినా, గాలి కొట్టినా, ఏ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యం ఏ వచ్చినా సరే ఆ ఇల్లు ఎలా కదల్చబడదో, క్రీస్తులో కట్టబడినటువంటి నీవు ఆ గ్రహింపుతో నువ్వు సాగుతూ ఉన్నప్పుడు తుఫానులు, వరదలు, భయంకరమైనటువంటి గాలులు ఎలాంటివి నిన్ను కదిలించాలని చూసినా సరే నీవు కదల్చబడవు. హల్లెలూయా. ఎందుకు కదల్చబడవు? ఎప్పుడు కదల్చబడవంటే, నీవు ఎవరో, నీ తండ్రి ఎవరో, నీవు ఆయన యందు ఏమై ఉన్నావు అన్న ఆ జ్ఞానము, ఆ ప్రత్యక్షతలో అనునిత్యము నీవు కొనసాగుతూ ఉన్నప్పుడు ఎలాంటివి నిన్ను కదిలించాలని చూసినా నీవు కదల్చబడవు. నీ యొక్క నమ్మకం, నీ యొక్క గ్యారెంటీ, నీ యొక్క ఆధారపడిన స్థితి నీ సర్వశక్తుడైనటువంటి తండ్రి. హల్లెలూయా. కనుక మనము క్రీస్తులో అనునిత్యము నింపబడుతూ ఎదుగుతూ ఉండాలి. ఎంతగా నీవు నింపబడుతూ ఉంటావో అంతగా ధైర్యంగా నీవు ఉండగలుగుతావు, అంతగా నీవు అధికారం చెలాయిస్తావు, అంతగా నీవు నీకు అడ్డుగా వచ్చే వాటి మీద నీ పరిపాలన నీవు కొనసాగిస్తావు. ఎంతటి అడ్డుబండలు వచ్చినా సరే అవి వచ్చినాయని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అర్థం ఏంటంటే, నీవు దాని మీద కాలు పెట్టి నెక్స్ట్ యొక్క ఏరియాకు నువ్వు మూవ్ అవ్వాలి అన్నది అర్థము. బండ అడ్డు వచ్చిందని తండ్రి నీలో లేడని, తండ్రి యొక్క అధికారం నీకు లేదని, దాని మీద పరిపాలన నీకు లేదని కాదు. నీవు జయించినటువంటి వ్యక్తివి గనక ఏది అడ్డు వచ్చినా, ఏ పరిస్థితి అయినా, ఏదైనా సరే దాని మీద దాటేసి నెక్స్ట్ పొజిషన్కు వెళ్ళటమే. హల్లెలూయా. కాబట్టి మన తండ్రి సర్వశక్తిమంతుడన్న సత్యాన్ని అనునిత్యము మనము జ్ఞాపకం చేసుకోవాలి. నిర్గమకాండము 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే, తండ్రి అయినటువంటి దేవుడు చాలా సంతోషముతో మోషేతో చెప్తూ ఉన్నాడు, తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఆయనకి ఎంత సంతోషమో చూడండి. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అనే చాలా సంతోషంగా పరిచయం చేసుకుంటున్నాడు. పరిచయం చేసుకుంటూ ఆయన అంటున్నాడు, ఈ నామము నిరంతరము, ఇదే నా నామము, తరతరములకు జ్ఞాపకార్థమైనటువంటి నామము ఈ నామము అంటున్నాడు. హల్లెలూయా. నిరంతరముండు నామము, తరతరములు జ్ఞాపకార్థమైనటువంటి నామము, ఉన్నవాడను అనువాడనైనా నేనే, యెహోవానగు నేనే అంటున్నాడు. హల్లెలూయా. మనకు మేలు జరిగినప్పుడు మాత్రమే మన తండ్రి, మనకు కష్టం వచ్చినప్పుడు మన తండ్రి కాదు అనేది కాదు. ఆయన నామము నిరంతరము, అదే నామము, తరతరములకు జ్ఞాపకార్థ నామము. ఈ విషయాన్ని చదువుతూ ఉన్నప్పుడు నా గుండె ఉత్సాహముతో, ఆనందంతో పొంగి పొర్లి నా కంటి నుండి ఆనంద బాష్పాల్లాగా కంట్లో నీరు కంటిన్యూస్గా రాలాయి. ఎందుకు అంటే, ఎంత ప్రేమ కలిగిన తండ్రి ఆయన. సంతోషముతో తన్ను తాను మనకు పరిచయం చేస్తూ, సంతోషముతో నేను నీ తండ్రిని, నేను నీకు వాగ్దానం చేసినది నెరవేర్చుటకు నమ్మకమైన తండ్రిని, నీవు నా సొత్తు, నేను జయించినటువంటి ఆ విజయాన్ని నీకు స్వతంత్రింప చేశాను, నీవు దేనికి భయపడవద్దు, నీవు దాటిపో అని సెలవిస్తున్నటువంటి తండ్రి. అది మాత్రమే కాదు, ఆయన అంటున్నాడు, ఈ నామము నిరంతరము, ఈ నామము ద్వారానే, అది నిరంతరమైనటువంటి నామము. అది మాత్రమే కాదు, తరతరాలకు జ్ఞాపకార్థమైనటువంటి నామము. హల్లెలూయా. మన పూర్వీకులు కాదు, మనమే కాదు, మన తరతరాలు రాబోయే వారికి కూడా జ్ఞాపకార్థమైన నామము యేసు నామము. హల్లెలూయా. అలాంటి తండ్రి అంటున్నాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడైన నేను నీకు తండ్రిని. వారికి మాత్రమే కాదు, నీకు తండ్రిని. అబ్రహామునకు ఎలా నేను తండ్రినో, అబ్రహాము దేవుడని ఎలానో, క్రీస్తునందు నీకు అలానే అంటూ ఉన్నాడు.
ఆయనకు ఎలా వెంట ఉండి నడిపించి ఎలా ఆయనను ఉన్నతమైన స్థితి, సమృద్ధి, అసలు చాలా అంత గొప్పవాడైనటువంటి అబ్రహాముకు నేను ఎలా ఉన్నానో ఈనాడు క్రీస్తునందు నేను నీకు అదే అంటూ ఉన్నాడు. ఎంత ఎంత ఆయన ప్రేమ మనకు వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అబ్రహామును ఆయన పిలిచినది మొదలుకొని ఆయనతో ఉంటూ ప్రతి దాని యందు ఆయన యుద్ధము చేస్తూ ప్రతి దాన్ని స్వతంత్రింపచేస్తూ ఆయన నామాన్ని, ఆయనకు వాగ్దానం చేసిన వాగ్దాన పుత్రుడు సంతానాన్ని ఇచ్చి ఆయన నామం అనేక జనములకు విశ్వాసపు తండ్రిగా ఆయన స్థిరపరిచినటువంటి తండ్రి నేడు మనలో ప్రతి ఒక్కరికి క్రీస్తునందు అదే అయి ఉన్నానని ఆయన మనతో సంతోషముతో ముచ్చటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇస్సాకుకు నేను ఏదైతే చేశానో క్రీస్తునందు నేను నీకు అది చేస్తూ ఉన్నాను, చెయ్యువాడను, చేస్తూ ఉన్నాను, చెయ్యబోతాను. ఈ వాగ్దానం ఎంత ఉన్నతమైనటువంటిది. యాకోబుకు నేను ఎలా ఉన్నానో క్రీస్తునందు నేను నీకు అలా ఉన్నాను అంటూ ఉన్నాడు. అందుకనే ఈ గ్రహింపుతో మనము బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు బైబిల్లో ఉన్నటువంటి ప్రతి అద్భుతము, ప్రతి స్వస్థత, ప్రతి విజయము, ప్రతి నెమ్మది, సమాధానము, ప్రతి ఆశీర్వాదము, ఐశ్వర్యము, ప్రతి అభివృద్ధి అదంతయు నీకు క్రీస్తునందు ఆయన స్వతంత్రింపచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ చదివేటప్పుడు ఇది మన పితరులకు జరిగినదిలే మనకు జరుగుతుందా? కాదు. ఉన్నవాడను అనువాడైనటువంటి ఆయన సంతోషముతో నీకు ముచ్చటిస్తూ ఉన్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, నేను అబ్రహాముకి ఎలానో క్రీస్తునందు నీకు అలా, ఇస్సాకుకు నేను ఏం చేశానో క్రీస్తునందు నీకు అది చేస్తాను, యాకోబుకు నేను ఎలా ఉన్నానో క్రీస్తునందు నీకు అది చేస్తాను. హల్లెలూయా. ఎంతటి ఉన్నతమైన, శ్రేష్టమైన, మహోన్నతమైనటువంటి వాగ్దానము ప్రభు మనకిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని మనము మరొక జ్ఞాపకం ఉంచుకోవాలని కోరుతూ ఉన్నాను. ఈ యొక్క ప్రత్యక్షత ఎప్పుడు మరవద్దు. నా తండ్రి క్రీస్తు ద్వారా నాకు ఇలా అయి ఉన్నాడు. ఈ యొక్క గ్రహింపుతో నీవు చదువుతున్నటువంటి ఏ బుక్ అయినా సరే, బైబిల్లో ఏ బుక్ అయినా అంటే వేరేగా అనుకోకండి, బైబిల్ గ్రంథమందు ఉన్నటువంటి ఏ బుక్ను నువ్వు చదువుతూ ఉన్నా సరే, ఈ గ్రహింపుతో చదువుతూ ఉన్నప్పుడు ఆయన అప్పుడు ఎలా చేశాడో ఇప్పుడు క్రీస్తునందు నీకు అది చేయుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దీనిని మనము అనుభవించాలని, ఆ అనుభవంలో ముందుకు సాగాలని నేను కోరుతూ ఉన్నాను ప్రభు ప్రేమతో. అయితే ఆయనకి ఎంత కన్సర్న్ అంటే తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఆ నామముతో మనకేం చెప్తున్నాడంటే, నేను నిన్ను గమనించాను, నేను నిన్ను చూచియున్నాను అంటాడు. నిర్గమకాండంలో మనం 3వ అధ్యాయంలో చూస్తాం కదా, ఐగుప్తీయులు నా ప్రజలను పెట్టు బాధను, వెట్టి పనుల ద్వారా వారు మొరపెట్టిన మొరను నేను విన్నాను, నేను చూచి ఉన్నాను. అలానే ప్రభు మనతో చెప్తున్నాడు, నేను నిన్ను గమనించి ఉన్నాను, నీ మీద నేను దృష్టి పెట్టి ఉన్నాను, నీ సమస్తాన్ని నేను చూస్తూ ఉన్నాను, నేను వింటూ ఉన్నాను అని ఆయనే మనకు స్వయంగా తెలియపరుస్తున్నటువంటి తండ్రిగా ఉన్నాడు. ఏదైతే అప్పుడు జరిగిందో ఇప్పుడు అది మీకు జరిగించబోతూ ఉన్నాను. ఏదైతే నేను చేశానో అది మీ పట్ల మీకు జరిగించనై ఉన్నాను. హల్లెలూయా. ఇంతటి వాగ్దానం చేస్తూ ఆ వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చాలని, ఈ గ్రహింపు మనలో కలిగి ఉండాలని ఆయన తెలియపరుస్తూ ఉంటుండగా మనము ఇది మొదలుకొని ఎప్పుడూ మరవకూడదు అన్న సత్యాన్ని మనము భద్రపరచుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఆయనను నీవు చూస్తూ ఉన్నప్పుడు ఎలా చూడాలంటే ఉన్నవాడుగా చూడాలి. ఏదో జరిగిపోయింది, అక్కడ ఏదో చరిత్రలో జరిగింది అన్నట్టు చూడొద్దు. ఉన్నవాడిగా చూడు. ఆయనను చూస్తున్న ప్రతిసారి నీతో ఉన్నవానిగా నువ్వు చూడు. ఎందుకంటే ఈ ప్రత్యక్షతలో ఏముంది అంటే ఆయన యొక్క శ్రద్ధ, మన పట్ల కేర్ ఉంది. హల్లెలూయా. మన పట్ల శ్రద్ధ మాత్రమే కాదు, మనల్ని గమనిస్తూ ఉన్నటువంటి తండ్రి. ఏమేమి గమనిస్తూ ఉన్నాడు? గమనిస్తే ఈ సమస్య ఎందుకు వస్తుంది, ఈ బాధ ఎందుకు వస్తుంది, ఈ వేదన ఎందుకు వస్తుంది అనే క్వశ్చన్, అపవాది పెట్టే క్వశ్చన్ రానియద్దు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను గమనిస్తున్నాను, నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాను, నీ ప్రతి సమస్యను, నీ ప్రతి వేదనను, నీ ప్రతి కష్టాన్ని, నీ ప్రతి ఇబ్బందిని
నేను చూస్తున్నటువంటి తండ్రిని అంటున్నాడు. హల్లెలూయా. అలానే మోషేతో చెప్పి నేను దిగి వచ్చి ఉన్నాను అంటాడు నడిపించుటకు. వారిని అందులో నుంచి బయటికి నడిపించి వాగ్దానం చేయబడినటువంటి కనాను దేశంలోనికి వారిని తీసుకొని అక్కడ పెట్టడానికే వచ్చి ఉన్నాను అంటాడు. ఈరోజు మనందరితో ఆయన అంటున్నాడు, నేను గమనిస్తూ ఉన్నాను నీ ప్రతి హృదయ స్థితిని, నీ ప్రతి తలంపును, నీ ప్రతి ఆలోచనను, నీ ఉంటున్నటువంటి స్థితి, ప్రతి ఇబ్బంది, ప్రతి కష్టము, ప్రతి విధమైనటువంటి వాటిని నేను చూస్తూ ఉన్నాను, నేను చూసి ఉన్నాను. వాటి నుంచి విడిపించి ఆయన ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానంలోనికి నిన్ను నడిపించటానికే ఆయన ఈరోజు మనతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను ఉన్నవాడను అనువాడను, నిన్ను చూస్తూ ఉన్నవాడను, నీ ప్రతి పరిస్థితిని చూస్తున్నటువంటి తండ్రిని. హల్లెలూయా. చూస్తున్న తండ్రి, విని ఉన్న తండ్రి నిశ్చయముగా ఆయన మనల్ని విడిపించి ఆయన వాగ్దానం చేసినటువంటి ఆ స్థితిలోనికి పెట్టే నమ్మకమైన తండ్రి. ఆమేన్. అయితే ఆయన యొక్క కనికరము అనేది ఎప్పుడు తరిగిపోనిది. ఆయన కనికరము మన పట్ల తరిగిపోనిది, తక్కువ కాదు. ఎందుకు అంటే ఒక్కొక్కసారి ఒకలాగా అనిపిస్తూ ఉంటుంది, దేవుడు నా పట్ల కనికరం చూపడం మానేశాడేమో అని. నో, ఆయన కనికరము కానీ, ఆయన ప్రేమ కానీ, ఆయన మన పట్ల శ్రద్ధ కానీ ఎప్పుడూ తగ్గిపోనిది. ఇంచి, హాఫ్ ఇంచి, పార్ట్ ఆఫ్ దట్ ఇంచి కూడా తగ్గిపోనిది. ఈ సత్యము నిజంగా ఈ విషయాన్ని మనం వింటూ ఉన్నప్పుడు మనలో ఆయన పట్ల ఉన్న నమ్మకత్వాన్ని ప్రజ్వరిల్లింపచేస్తుంది, కదిలిస్తుంది, ఒక రకంగా ఉజ్జీవింపచేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఆయన కనికరాన్ని బట్టి ఆయనకు మహిమ చెల్లిద్దాము. ఇంకొకటి ఏంటి అంటే నిర్గమకాండము 2వ అధ్యాయము 23 నుంచి 25 వచనం. ఈ వాక్య భాగమును మనం చదువుతూ ఉన్నప్పుడు మన తండ్రి చూచుచున్న తండ్రి, మనల్ని గమనిస్తున్నటువంటి తండ్రి. కాబట్టి క్రీస్తునందున్నటువంటి మనకు ఆయన ప్రేమంతా, ఆయన అటెన్షన్ అంతా ఈరోజు మన మీద ఉంది. హల్లెలూయా. ఆయన ప్రేమ అంతా, ఆయన యొక్క శ్రద్ధ అంతా, ఆయన అటెన్షన్ అంతా ఈరోజు నీ మీద, నీ మీద, నీ మీద ఉంది అని ఆయన తన్ను తానే మనతో తెలియపరుచుకుంటూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి దేవుడు నిబంధనను స్థిరపరిచే దేవుడు, మనతో నిబంధన చేసినటువంటి తండ్రి, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు. ఆయన వాగ్దానం అబ్రహాంతో చేశాడు, ఇస్సాకుతో చేశాడు, యాకోబుతో చేశాడు. ఎలా? నేను ఉన్నవాడను అనువాడనైన యెహోవాను నేనే అని చేశాడు. ఆయన దిగి వచ్చాడు, వాగ్దానాన్ని నెరవేర్చాడు, ఆ నిబంధనను నెరవేర్చాడు. తరతరాలకు ఆయన వాగ్దానము నెరవేర్చు దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఆయన మనం అనుకున్నాం కదా, ఆయన వాగ్దానం చేసే తండ్రి మాత్రమే కాదు, దాన్ని స్థిరపరిచే తండ్రి, దాన్ని నిలబెట్టే తండ్రి. ఆమేన్. ఒక్కసారి మనము ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. కాబట్టి చదువు. నీ దేవుడైన యెహోవా తానే దేవుడననియు, తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచు వాడును 1000 తరముల వరకు కృపచూపు వాడును, నమ్మదగిన దేవుడు ననియు, తను ద్వేషించు వారితో ప్రతి వానిని బహిరంగంగా నశింపచేయుటకు వానికి దండన విధించు వాడననియు నువ్వు తెలుసుకొనవలెను. హల్లెలూయా. నెక్స్ట్ దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసుకుని ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహత్యము కలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకం చేయు వాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకు, మా అధిపతులకును, మా పితరులకును, యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను, నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. చాలు. అయితే ఆయన ఆజ్ఞలను, కట్టలను అనుసరించి జీవించే వారికి
ఆయన నిబంధన, ఆయన కృప తరతరములకు ఉంటుంది. ఆయన కృప విడిచిపోదు అంటూ ఉన్నాడు. ఆమేన్. ఎప్పుడైతే మనం ఆయనను ప్రేమించి ఆయన విధానము ప్రకారం మనం జీవిస్తూ ఉంటే ఆయన నిబంధన కానీ, ఆయన వాగ్దానం కానీ, ఆయన కృప మనల్ని విడిచిపోదు అంట. ఎంత నమ్మకమైనటువంటి తండ్రి! ఆయన నిరంతరము నమ్మకమైన తండ్రి ఉన్నాడు. ఒక్కొక్కసారి మనము అపనమ్మకముగా ఉన్నప్పటికీ, నమ్మక ద్రోహులముగా ఉన్నప్పటికీ, ఆయన యందు నమ్మకత్వాన్ని మనము పక్కకు పడేసి ఎటో సంచరిస్తున్నప్పటికీ ఆయన నిబంధన, ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క కృప మనల్ని విడిచిపోదంట. అలాని మనం అలానే కొట్టబడి అలానే కొట్టుకొని పోదామా? కాదు. ఆయన కట్టడలను అనుసరించి ఆయన చెప్పిన విధానం ప్రకారం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు నిజంగా ఆయన ప్రేమ నమ్మకమైనది. ఆయన నిబంధన, ఆయన కృప నిరంతరము మన పట్ల విడిచిపోనిది. హల్లెలూయా. కాబట్టి నమ్మకమైనటువంటి తండ్రి ఆయన. నమ్మకమైన ఆయన నిబంధనకు, ఆయన కృపను బట్టి ఆయనకు మహిమ చెల్లిస్తాము. హల్లెలూయా. కాబట్టి ఇజ్రాయేల్ అందరూ ఒక్కొక్కసారి మోసెస్ సైతము దేవుణ్ణి మర్చిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ దేవుడు మాత్రం వారిని ఎప్పుడూ మరవలేదు. ఆయన నిబంధన, ఆయన కృప వారి పట్ల నిరంతరము కొనసాగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ మాట అప్పుడు ఏడ్చేశాను నేను. ఎంత ప్రేమ కలిగిన తండ్రివి నాన్న నువ్వు! నీవు చేసిన నిబంధన కానీ, నీవు చేసిన వాగ్దానం కానీ, నీ యొక్క ప్రేమ కానీ, నీ కృప కానీ మా పట్ల విడిచిపోక నీవు మాతో అది కొనసాగిస్తూ ఉన్నావు. మేమైతే ఎటో కొట్టుకొని పోతూ ఉంటాము. అయినను నీవు నమ్మకమైన తండ్రివి. ఆ నమ్మకమైన తండ్రి తన ప్రేమను, తన కృపను విడిచిపెట్టదు, నా కృప నిన్ను విడిచిపోదు అని ఆయన సెలవిస్తూ ఉన్నప్పుడు ఏడ్చేశాను నేను. ఎంత ప్రేమ, ఎంత శాశ్వతమైనటువంటి ప్రేమ! ఆ ప్రేమ కలిగిన తండ్రిని మన యొక్క అవిధేయత, మన యొక్క అనాలోచిత, మన యొక్క వివిధమైనటువంటి వాటి ద్వారా తండ్రి హృదయాన్ని నొప్పించకుండా ఆయన కృపలో మనము నిత్యము కొనసాగుదాము. ఆమేన్. కాబట్టి ఈ ఉన్నవాడైనటువంటి గొప్ప తండ్రి తన్ను తాను మనకు ప్రత్యక్షపరుచుకున్నాడు గనక ఆయన ఆది నుంచి ఉన్నటువంటి తండ్రి. అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నాను అంటాడు ఆయన. అబ్రహాము నా సమయం చూడాలని చూసి ఆయన ఆనందించాడని చెప్పాడు యేసు ప్రభు వారు. ఎందుకంటే ఎంతగా నీవు జీవిస్తూ ఆ విధముగా కొనసాగుతూ ఉంటావో ఆయన యందు అంతగా నీవు జయ జీవితంలో ముందుకు సాగుతావు. కాబట్టి ఆయన నిత్యత్వము కలిగినటువంటి తండ్రి నీకు. నీ ప్రతి పరిస్థితిలో ఆయన నిన్ను కాపాడే దేవుడు. చివరిగా కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 1వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. ఆయన మనకు ఆశ్రయము, దుర్గము, ఆపత్కాలములో మనము నమ్ముకొనదగిన తండ్రి. హల్లెలూయా. మనతో ఉన్న మన తండ్రి యొక్క వాగ్దానమును, నిబంధనను, కృపను అనునిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము మన దృష్టిని, మన యొక్క ఫోకస్, మన యొక్క ఆలోచన, తలంపులు, హృదయ స్పందన, మన సమస్తముతో ఆధారపడదగినటువంటి తండ్రి, తన నిబంధనను, తన కృపను నిరంతరము కొనసాగించే తండ్రి, మనము అపనమ్మకస్తులమై ఉన్నప్పటికీ కూడా ఆయన నమ్మకత్వాన్ని మన పట్ల విడనాడని తండ్రి, తన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి తండ్రి, మనకు ఆశ్రయము, దుర్గమై ఉన్నటువంటి తండ్రి, ఆపత్కాలములో మనము మొరపెట్టగా ఆయన సహాయం చేసే తండ్రి, అంతటి తండ్రి తన్ను తాను సంతోషముతో మనతో ఈ సమయమందు నేను నీ తండ్రిని, ఉన్నవాడను అని ఆయన మనకు సెలవిస్తున్నటువంటి తండ్రి, మనకు బయలుపరుస్తున్నటువంటి తండ్రి, తన్ను తాను మనకు ప్రత్యక్షపరచుకుంటున్నటువంటి తండ్రి, ఆ తండ్రి మీద మనము అనునిత్యము మన జీవిత విధానములో, మన జీవన ప్రయాణములో అనుక్షణము ఆయన యొక్క నమ్మకత్వము పైన, ఆయన యొక్క కృప మీద మనము ఆధారపడుతూ ముందుకు సాగాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను.
ఈ ప్రత్యక్షతతో ఇది స్వతంత్రించుకున్నటువంటి కుమారునిగా కుమార్తెగా ఆయన వైపు మన హృదయాలను లేవనెత్తుకుందాము. ఇంతవరకు ఎక్కడెక్కడైతే ఆయనకు అపనమ్మకంగా ఉన్నామో, ఎక్కడెక్కడైతే ఆయన హృదయాన్ని బాధపరిచామో, ఎక్కడెక్కడైతే మనం అవిధేయత చూపించామో, ఎక్కడెక్కడైతే మన తండ్రి యొక్క గొప్పతనాన్ని గ్రహింపు లేక అపవాది యొక్క శక్తిని, బంధకాలను, గట్టితనాన్ని మనము గొప్ప చేస్తూ ఉన్నామో, ఆ యొక్క ఏరియాలన్నిటినీ ఆ పరిశుద్ధాత్మను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు మనం ఆయన సన్నిధిలో ఒప్పుకుంటూ క్షమాపణ అడుగుతూ ఆయన కృపలో కొనసాగుదాము. పరిశుద్ధాత్మడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచినందుకు మీకు కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో ఇక్కడ చేరి ఉన్న ప్రతి బిడ్డ ప్రభా నీ సొత్తు, వారికి నీవు సమస్తమై ఉన్నావు ప్రభా. ప్రతి అపవాది కలగ చేసే ప్రతి వాటన్నింటినీ నీవు జయించి ఆ విజయాన్ని నీవు స్వతంత్రింపచేసిన నీ సంతానముగా మేమందరము ముందుకు సాగుదుము గాక ప్రభా. నిన్ను గూర్చినటువంటి సత్యాన్ని మేము అనేకులకు బయలుపరచుటకు, నీ రాజ్యములోనికి అనేకులను చేర్చుటకు పరిశుద్ధాత్ముడ నాలో మాలో ప్రతి ఒక్కరిలో మీరు బలముగా మూవ్ అవుతూ అనేకులను దేవుని సన్నిధికి నడిపించే సంతానముగా మేమందరము ముందుము గాక ప్రభా. మా ముందర ఉన్నటువంటి మోషే ఏ విధముగా ఉన్నవాడవు అనువాడమైనటువంటి నీవు బయలుపరుచుకొనగా ఏ విధముగా ఆయన ద్వారా అనేకులను బంధకాల నుంచి విడిపించి మీరు వాగ్దానము చేసిన దేశములోనికి నడిపించి ఉన్నాడో, ఆ జీవన విధానములో అనునిత్యము మాలో ప్రతి ఒక్కరము ముందుకు సాగుదుము గాక ప్రభా. అన్నింటికి మించి ప్రభా, నీవు సమస్తమైనటువంటి వ్యాధి బాధలు, ప్రతి విధమైనటువంటి రోగము, ప్రతి వాటన్నింటి విషయమై నీ కుమారుణ్ణి ఈ భూమి మీద నన్ను కలవరి సిలువలో నానా కొట్టబడి, గాయపరచబడి, రక్తము కార్చి స్వస్థతను మాకు అనుగ్రహించి ఉన్న తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయములో నీవు అనుగ్రహించినటువంటి ఆ స్వస్థత నదులను, నీవు అనుగ్రహించినటువంటి ఆ యొక్క విడుదలను, ప్రతి రోగము నుంచి, ప్రతి బంధకాల నుంచి, ప్రతి విధమైనటువంటి మానసికమైనటువంటి వ్యాధుల నుంచి నీవు అనుగ్రహించినటువంటి ఆ యొక్క విడుదల, ఆ యొక్క స్వస్థత సన్నిధిని ప్రతి ఒక్కరిలోనికి విడుదల చేస్తూ ఉన్నాను ప్రభా. ప్రతి విధమైనటువంటి వ్యాధుల నుంచి, ప్రతి విధమైనటువంటి బంధకాల నుంచి, ప్రతి విధమైనటువంటి రోగముల నుంచి ఇప్పుడే ఏవైతే బంధింపబడినట్లుగా ఉన్నాయో ఆ బంధకాలన్నింటినీ యేసు రక్త నామ అధికారంతో బంధిస్తూ ఉన్నాను. అవి బంధింపబడి పాతాళానికి వెళ్ళిపోవును గాక. Be healed in Jesus' mighty name. Every sickness, every bandages, every అపవాదికి సంబంధించిన కట్లన్నీ బంధింపబడి పాతాళానికి వెళ్ళిపోవును గాక. నానా ఈ సమయంలో మానసికంగా పోరాటములో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రతి విధమైన శోధనలన్నింటినీ యేసు రక్త నామ అధికారముతో విరగొడుతూ ఉన్నాను. వాటిని బంధించి పాతాళానికి పంపిస్తూ ఉన్నాను. I speak complete healing, I speak complete deliverance, I speak complete peace and understanding in Jesus' mighty name. ఏ విధమైనటువంటి స్థితిలో నీ సన్నిధికి వచ్చినప్పటికీ ప్రభా, నీ సన్నిధిలో నుంచి వెళుతూ ఉన్నప్పుడు నీ సమాధానము, నీ స్వస్థత, నీ మహిమ, నీ సమాధానము ప్రభా, నీ యొక్క కృప వీరితో అనునిత్యము ఉండును గాక ప్రభా. ప్రత్యేకించి ఈ సమయంలో మా దేశము కొరకు, మా రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల విషయంలో పరిపాలకులు, ప్రభుత్వాలు నీ స్వాధీనంలో ఉన్నటువంటివి ప్రభా. నీ సంతానముగా మేము పలుకుతూ ఉన్నాము. నీ చిత్తానుసారమైన, నీ ఉద్దేశానుసారమైన, నీ సంఘమునకు మేలుకరమైనటువంటి ప్రభుత్వాలు నెలకొల్పబడును గాక ప్రభా. మాలో, మా ప్రజలలో ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్ముడా మీరుండి సరి అయినటువంటి వ్యక్తికి, నీ ఉద్దేశంలో ఉన్నటువంటి వ్యక్తులకు వారు ఓటు వేసి ఎన్నుకొందురు గాక ప్రభా. వారిని మరిపింప చేయాలని, డిస్టర్బ్ చేయాలని, తప్పుడుగా నడిపించాలని చూసే ప్రతి ప్రభావము అది ఏ విధానంలో ఉన్నా అది బంధింపబడును గాక. యేసు నామములో మీ మహిమ ప్రభావమే
మా అందరి పైన, మా ఆలోచనల పైన, మా తలంపుల పైన, మా హృదయ స్పందన పైన, ఈ యొక్క రాష్ట్రంలో, ఈ యొక్క దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి పైన మీ పరిపాలన ప్రభావము మాత్రమే ఏలును గాక ప్రభా. నీ చిత్తానుసారమైన ప్రభుత్వాలు ఏర్పాటవును గాక ప్రభా. మీ చిత్తానుసారమైన వ్యక్తులు మాత్రమే అధికారంలోనికి వచ్చుదురు గాక ప్రభా. అన్ని విషయాల్లో మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.